వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని పరిష్కారం చేసి వాటిని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి పరిష్కారం అయ్యేందుకు మన వంతు ప్రయత్నంగా ప్రాధాన్యత ప్రకారం నిధులు కేటాయించుకొని ఆ సమస్యలు అనేది పరిష్కరించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధ కూడా వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈరోజు ఈ పల్లెలు పుట్టి ఈరోజు కాదు, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు ఇవన్నీ కూడా. బ్రిటిష్ పరిపాలన కూడా పంపించేసి మనం పరిపాలన చేపట్టి దాదాపుగా 80 సంవత్సరాల దాకా పూర్తవుతా ఉంది. అయినా గ్రామాలు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు అని అంటే లోపం ఎక్కడ ఉంది అనేది ప్రతినిధులుగా గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అందరం కూడా ఒకసారి మననం చేసుకోవాలి. లోపం ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. నేను 14-19లో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చాలా నిధులు గ్రామాలకు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయటం జరిగింది. చాలా మందికి ఇక్కడ తెలుసు. ముదునూరు అవ్వచ్చు, బోళపాడు అవ్వచ్చు, కాటూరు అవ్వచ్చు, లేకపోతే ఈ వరుసలో తీసుకుంటే అన్ని గ్రామాలు కూడా. మనకి ప్రభుత్వం అధికారులకి జీతాలు ఇస్తా ఉంది ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి. మీరు ఒక బాధ్యత అనుకుంటారో లేకపోతే మనం సంతోషంగా పనిచేయాలని మీరందరూ కూడా మనసులో ఉండి పనిచేయాలనుకుంటారో పనిచేయాలి, అభివృద్ధి చేసుకోవాలా. నాకు ప్రజాప్రతినిధులుగా నాకు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ మరి గ్రామంలో ఓట్లేసి గెలిచారు అని అంటే మనందరం కూడా ప్రజలకు రుణపడి ఉన్నట్టు. మనం చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా ఈ రోజు కాబట్టి రేపైనా గ్రామంలో ఆ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మీరు తప్పకుండా కృషి అనేది ఉండాలి. విజయం అనేది ఆటోమేటిక్గా కృషి చేస్తే విజయం అనేది రాకుండా అనేది ఉండదనేది నేను అంటే, విజయం అంటే సమస్యలు పరిష్కారం చేయటం. సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు? మొత్తం మండలం మొత్తం మీద 40 లక్షలు. కొంచెం గ్రాంట్స్ కూడా మండలానికి నిధులు తక్కువగా ఉన్నాయి. ఆ 40 లక్షలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అది కాకుండా 15th ఫైనాన్స్ కానీ అన్నీ కానీ 40 లక్షలు. జనరల్ ఫండ్ ఏం లేదు. పంచాయతీ భవనానికి లేకపోతే ఇంకొక 60-70 లక్షలు ఖర్చు పెట్టుకునే పని. ఇప్పుడు కొన్ని డొంకలు కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక మట్టి లారీ కూడా తోలింది ఏమి లేదు. అదే కొన్ని నిధులు దానికి ప్రత్యేకంగా రైతులకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి ఇప్పుడే డిపార్ట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. నేను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ఆర్జీఎస్లో ఆ ప్రొవిజన్ వస్తే కొన్ని నిధులు ఆ డొంకలకు కూడా కేటాయించడం జరుగుతుంది. లేకపోతే మండలం నిధులు కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ దానికి కేటాయించుకోమని చెప్తా ఉన్నాను. ఈరోజు గ్రామం అంతా కూడా రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, మంచినీరు చక్కగా జరుగుతూ ఉంటే గ్రామంలో పారిశుద్ధ్యం అనేది సర్పంచ్ కానీ లేకపోతే అధికారులు కానీ సమన్వయం చేసుకొని అది ఒక్కటి చేసుకునే పరిస్థితికి గ్రామాలు రావాలి. గ్రామంలో ఆదాయం తక్కువగానే ఉంటుంది. ఇంటి పన్నులో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 15th ఫైనాన్స్ లేకపోతే చిన్న చిన్న గ్రాంట్లు స్టేట్ గవర్నమెంట్ చిన్నవి వచ్చాయి. పంచాయతీ నిర్వహణ అనేది కేవలం పారిశుద్ధ్యం మీద పెట్టుకోవాలి. అలాగే గ్రామం అందంగా ఉండాలంటే అన్ని రోడ్లకి కరెంటు తీగలు లేని చోట చెట్లు పెట్టుకోవాలి. ముందు పర్యావరణం అనేది చాలా ప్రాధాన్యత మనందరికీ, భవిష్యత్ తరాలకి. ఈరోజు ఇక్కడ మరి ఏమంటాం ఈ పాకని రచ్చబండలాగా
మరి ఇది ప్రధానంగా చాలా పల్లెటూళ్ళలో ఇలాంటిది అనేది మనం చూస్తాం. చక్కగా వేప చెట్టు, రావి చెట్టు కలిసి చక్కగా నీడనిచ్చేటట్టు రెల్లిగడ్డ వేసి దాని మీద వరిగడ్డ వేసుకుని చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటారు. మొన్న 24 ఎన్నికలు పూర్తయిన తర్వాత కేవలం 3-4 నెలల కాలంలోనే 26 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామంలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క గ్రామంలోనే 41 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే 42 లక్షలు అవి పూర్తి కాల. నేను ఇప్పుడే డిఈ గారిని కూడా మాట్లాడాను. అన్ని గ్రామాల్లో దాదాపుగా మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆ కొత్త కాలనీలో 3 లేయర్లు వేశారు. సీసీ రోడ్డు కూడా వెంటనే ప్రారంభించమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కూడా నేను రిబ్బన్ కటింగ్ మీ ఊరికి వస్తా తొందరగా పూర్తి చేసి. అలాగే గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అని అంటే ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉండకూడదు. ఇది డ్రైనేజా, వీధి లైటా, మంచినీరా, మురుగు కాలువలా, అదే డ్రైనేజ్ అంటే మురుగు కాలువే, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలా. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానంగా మరి స్ట్రీట్ లైట్లన్నీ కూడా ఓడదీయటం జరిగింది. అది అభివృద్ధిలో భాగంగా 3 ఫేజ్ కరెంట్తో మార్చడం వలన అవన్నీ కూడా ఓడదీశారన్నారు. కొంత మనం కూడా అధికారులు, నా దృష్టికి అయితే ఇంతవరకు రాలా, లేకపోతే వెంటనే ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పూర్తి చేయించేవాళ్ళం ఇక్కడికి వచ్చినప్పుడు. అందుకే నేను అనేది అధికారులను కూడా ఆఫీసులకి పరిమితం కాకుండా గ్రామంలో రాగానే 1 గంట ప్రతి రోడ్డుకి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉందనేది తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తూ ఉంటుంది. లేదు నేను ఆఫీసులోనే కూర్చుంటానని చెప్పి ప్రజాప్రతినిధి అవ్వచ్చు, అధికారి అవ్వచ్చు, ఎవరైనా సరే, నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఓట్లు వేసేసారు, నేను 5 ఏళ్ళు ఆఫీసులో కూర్చుంటానంటే ప్రజల సమస్యలు నాకు తెలియదు. కొన్ని సమస్యలు రాగలిగిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, లేకపోతే అక్కడికి వచ్చి చెప్పేస్తారు. అవి కొన్ని అవుతే అవ్వకపోవచ్చు. అట్లా అధికారులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నేను ఉప సర్పంచ్గా గ్రామంలో పనిచేసిన వ్యక్తిని. ఊర్లో పొద్దున్నే 7ంటికి లేచి బుల్లెట్ వేసుకొని పౌరింకంతా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కడైనా ఎవరైనా పని చేయకపోతే ఏం అన్నవాడిని కాదు. ఒకవేళ అన్నా వాళ్ళకి బాధేస్తుంది. అట్లా చూస్తా నుంచునేవాడిని, ఎంతసేపు నుంచుంటారు పని చేయకుండా అని. కొంచెంసేపు అయిన తర్వాత నా ఇంకా చూసి పని మొదలు పెట్టేవాడు. ఆ గ్రామంలో ఉన్న అభివృద్ధి అంతా కూడా నిధులు లేకపోయినా దాదాపు 60-70 రోడ్లు పోరంకిలో ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంటే ఎక్కడ లాభాన్ని ఆశించలా. మళ్ళీ నేనేదో చేశానంటే కాంట్రాక్ట్ అంటే ఏదో లాభం కోసం చేశాడని మీరు అందరూ భావించవచ్చు. నేను అసలు ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మిగిలింది అనేది కూడా లెక్క చూసేవాళ్ళం కాదు. చేతియే డబ్బులు పడాయి. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 ట్రిప్పులు తోలమంటే నాకు అసలు నచ్చకపోతే ఇంక 8 ట్రిప్పులు పెట్టమనేవాడిని. అట్లా సుమారుగా 1 కోటి రూపాయల పని ఆ రోజుల్లో అంటే చాలా తక్కువ ఖర్చుతో ఉండేది. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అన్నీ ఒకే రోజు పరిష్కారం కావు. కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉంటాయి, గ్రామంలో సమస్యలు కూడా, రాష్ట్రంలో సమస్యలు కూడా, దేశంలో సమస్యలు కూడా ఒకే రకంగా ఉంటాయి. మనం ఒకేసారి పరిష్కారం చేయడానికి మనం ఎంత పెద్ద కుటుంబం అయినా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటాం. ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 కూడా ప్యారలల్గా నడుపుకెళ్తాం. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నారు అని అంటే దాదాపుగా 80% పేదవారు ఉంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తా ఉన్నా, కొంత ఆర్థిక స్తోమత బలంగా ఉన్నవాళ్ళు కొంత త్యాగం కూడా చేయాలి. పేదవారికి న్యాయం చేయాలి అని అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు సంక్షేమ పథకాలకి ఆశపడకూడదు.
నాకు అర్హత ఉంది, నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించను, నేనే ఎవరికైనా సహాయం చేస్తాననే పరిస్థితులకు రావాలి. చాలా చోట్ల నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నేను నిన్న ఒక కుటుంబాన్ని చూశా. తల్లి, తండ్రి, భార్య, కోడలు కలిసి ఉంటారు. సొంత ఇల్లు లేదు. ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకి తీసుకొని అద్దెకుంటా ఉన్నారు. ఆర్థిక బాధలు పడలేక కొడుకు డాబా పైనుంచి పడి చచ్చిపోయాడు. కోడలు తక్కువ వయసు వేరే పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోయింది పిల్లలను తీసుకొని. వీళ్ళకి 80 సంవత్సరాల పైన వయసు ఉంది. భార్యాభర్తలిద్దరికి సొంత ఇల్లు లేదు, సంపాదించుకునే ఇది లేదు. వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఆ కుటుంబం గడవటం అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇల్లు అద్దె కట్టుకోవాలి, వయసుతో పాటు వచ్చే భార్యాభర్తలు లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా ఒక్కళ్ళే ఉండే ఇల్లు చూశాను. ఇల్లు లేకుండా ఉన్నే ఒక పట్టా కట్టుకుని దాని కింద పడుకునే వాళ్ళు చూశాను, చలికి, గాలికి, వానకి. ఇట్లాంటివి వందలు చూసాం. ఏమంటాను అంటే నేను, మనకి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఆ డబ్బులతో పనక పని ఏంటి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో డబ్బులు తీసుకురాదు. మనం కట్టిన డబ్బులు, దాని ద్వారా ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి రైతులు, ఈ కుటుంబాల పేదవారికి ఇస్తూ ఉంటారు. నేను దాదాపుగా 15 సంవత్సరాల క్రితం గ్యాస్ సబ్సిడీ నాకు వస్తూ ఉన్నది. నాకు గ్యాస్ సబ్సిడీ మొన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాలంటీర్స్ వచ్చి మీకు రైతు భరోసా ఇస్తానంటే, నాకు అవసరం లేదమ్మా రైతు భరోసా, నాకెందుకమ్మా, లేని వాళ్ళకి చేయండి అమ్మా అన్నాను. అట్లా మనలో కూడా కొంత త్యాగం అనేది రావాలి. ఈ రోజున 80-90% తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని అంటే మనం ఎక్కడున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. అభివృద్ధి పైన అందరం కూడా దృష్టి పెట్టుకోవాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలి అని అంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది. ఈరోజు ఈ ఊర్లో ఒక కమ్యూనిటీ హాల్ కూడా అడిగారు. సుమారుగా 9 సెంటు స్థలం ఉందని చెప్పారు. అది కూడా నోట్ చేసుకొని ఒక ఫైల్ క్రియేట్ కూడా చేయండి సిస్టంలో. నాకు 10 లక్షలు పెట్టి చిన్న గది కట్టిచ్చేసి ఆ స్థలాన్ని వేస్ట్ చేయటం కాదు. గ్రామంలో ఏదైనా ఫంక్షన్ జరిగింది అని అంటే ఖర్చు లేకుండా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఒక 500-600 మంది భోజనం చేసి పెళ్లి చేసుకునే విధంగా చేయాలనేది ఆలోచన. ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చేసి చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన. అంటే కొన్ని మనం చాలా చెప్తాం, అన్ని సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయాలి. తప్పకుండా మనం ఏదైతే చెప్పామో అది చేయటానికి 100% ప్రయత్నం చేస్తాను. నేను ఒక మాట చెప్పాను అని అంటే అది చేయలేకపోతే మళ్ళీ మీ ముందుకు రావాలంటే నాకు చాలా నామోసిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డు బోళ్లపాడు కాటూరును ముదునూరు రోడ్డుకి సుమారుగా 35 లక్షల రూపాయలు ప్యాచ్ వర్క్కి నిధులు నిన్న టెండర్లు పిలిచి కేటాయించిన తర్వాత, ఇంతకుముందే పిలిచాం, 5-6 నెలల క్రితమే పిలిస్తే ఒక ఏదో టెండర్ వేసి వర్క్ చేయకపోతే వాడికి నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచేందుకు ఇంత టైం పట్టింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.